ఎప్పుడు నార్మల్ ఇడ్లీ తిని తిని బోర్ కొడుతుందా? అయితే ఒక్కసారి బీప్ ఇడ్లీలు అయితే పెట్టేసుకోండి. దానికోసం అయితే ముందుగా 2 గ్లాసులు అయితే బియ్యము, అదేవిధంగా హాఫ్ గ్లాస్ మినపప్పు నానబెట్టేసుకోండి. అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ అయితే సబ్బియ్యం నానబెట్టుకోండి. ఇవైతే 4 అవర్స్ అయితే నానబెట్టేసుకున్న తర్వాత గ్రైండర్లో ముందుగా సబ్బియ్యం అయితే వేసేసుకోండి. ఎందుకంటే అది కొంచెం బాగా మెదగాలి. తర్వాత అయితే బియ్యం కూడా వేసేసి కొంచెం బాగా మెదగనిచ్చేసాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మెదగాలి, గట్టిగా కూడా ఉండాలి. ఇదైతే ఒక నైట్ అంతా కూడా ఇలా పెట్టేసిన తర్వాత పక్కన తీస్తే చూసారు కదా, ఈ విధంగా దోసకైతే ఏ విధంగా పులుస్తుందో ఆ విధంగా వచ్చేస్తుంది. దాంట్లో కొద్దిగా సాల్టు అండ్ సోడా వేసేసుకొని బాగా కలిపేసేసుకోండి. మామూలుగా ఇడ్లీ పెట్టేసుకుంటాం కదా, అదే విధంగా ఇడ్లీ అయితే పెట్టేసుకున్న తర్వాత అయితే వీటిని అయితే ఒక 15 మినిట్స్ అయితే గ్యాస్ మీద పెట్టేసేసండి స్లిమ్లో. బాగా వస్తాయి ఇడ్లీలు అయితే. చూసారు కదా, తెల్లగా వచ్చాయి, అదే విధంగా బాగానే ఉన్నాయి. ఇక టేస్ట్ అయితే చెక్ చేయాలి ఎలా వచ్చిందా అని చెప్పి. ఇదైతే నేనైతే ఫస్ట్ టైం పెడుతున్నాను. ఇకపోతే చూడడానికైతే మెత్తగా ఉంది. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం బాగుంది. ట్రై చేయొచ్చు ఒకసారి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.